ఇక పెళ్లి కాక మునుపు పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా 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 నీ పసివాణ్ణమ్మా అని వాడుకుంటారు. ఇక పెళ్ళం వచ్చినాక అమ్మ వద్దు పెళ్ళం ముద్దు అనుకుంటూ ఉంటారు కొందరు బద్మాషిగాళ్ళు. ఇగో ఈ ముచ్చట చూడుర్రి, కానీ పెంచి పెద్ద చేసిన అమ్మని ఎంత గోస పెడుతున్నాడో ఈ బద్మాషిగాడు. ఏంది ఈడ పోలీస్ స్థానం ముంగట ఏమో ముచ్చట అవుతున్నది, చూద్దాం పారి. హగో ఆ ముసలమ్మ ఏడుస్తున్నది, ఏమైండొచ్చు కథ? పోలీసోళ్ళు కూడా ఉన్నారు. ముచ్చటేందో అవ్వని అడుగుదాం పారే. ఏమైంది ఓ అవ్వా? కొడుకు వాళ్ళందరూ నైనా నన్ను కొడతారు, నన్ను ఇంట్లో ఉండనియకుండా నన్ను టార్చర్ పెట్టి ఎందుకు బతుకుతున్నావే నువ్వు, నీ బతికేందుకే, నీకు తినేందుకే అంటారు. కోట్ల ఆస్తులు తీసుకుండ్రు. నాకు గుట్టకాడ ఎకరాల కొద్దిగా వెంచలు ఉన్నాయి, 10 ఎకరాలు వెంచలు అమ్ముకున్నాడు. ఇంకా ఉన్నాయి 20 ఎకరాలు ఉన్నాయి. 30 ఎకరాలు కొంటే అది అమ్ముకున్నాడు. ఇంకా 10 ఉన్నాయి. మొత్తం పేరు మీద చేసుకుండు. ఇంటి మీద 2 కార్లు నావే, బొలేరో, మా ఈ కారు ఏమంటారో అది. బుల్లెట్ కొంటా అంటే మొన్న బుల్లెట్ కొన్నాడు. ఎంత పెద్ద సంసారం నాయన. ఇంత పెట్టినా కానీ నన్ను ఇక్కడ అన్నం పెట్టక నన్ను ఎల్లగొట్టి నేను ఓల్డేజ్ హోమ్లలో బతుకుతున్నా. నాకు మొన్న చాలా కాళ్ళు కొట్టిన, కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఇట్లా మొత్తం ఇదే, నా కాళ్ళు మొత్తం ఇట్లయితే వాళ్ళు అన్నారు, అమ్మ నీకు ఇక్కడ అన్నం అంటే మేము పెడతాం కానీ ఈ అనారోగ్యానికి మీ వాళ్ళు ఎవరన్నా ఉండి చూసుకోవాలమ్మా, మేము చూడలేమమ్మా అంటే మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి, మా బిడ్డలకు చెప్తే మా బిడ్డలు వచ్చి తోలుకొచ్చుకున్నారు. తోలుకొచ్చుకొని ఇప్పుడు 7-8 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నన్ను చూస్తుండ్రు. నాకు చూస్తుంటే వాళ్ళని ఏమంటాడంటే మీరే పెట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి చంపుతా, కొడతా, గలీజు మాటలు, పొట్టు కొడతా, వాళ్ళ మొగల డ్యూటీలు తీపిస్తా, వాళ్ళ పిల్లల ఇళ్ళల్లో పోయి వాళ్ళ సంసారాలు తీపిస్తా, ఎన్నెన్నో మాట్లాడతాడయ్యా. కొబ్బరి బొండ కత్తి తెచ్చి నరికేస్తా అని బూతుల మీదకేం దిగాడు. వాడు చూడడు, నన్ను ఎవరు కూడా చూడొద్దు, చూసిన వాళ్ళని కొడతా అంటాడు, చంపుతా అంటాడు. నేనేం కావాలి నాయన, ఇప్పుడు నేను ఇంకా నేను ఇంకెన్నెన్ని తిప్పుతానో చూడే, నిన్ను ఎన్నెన్ని తిప్పుతానో చూడని అగో చిలకనగల నా 2 బిల్డింగ్లలో స్కూల్ పెట్టుకున్నాడు. ఏమో జోబుల్ స్కూల్లో ఏమోనంట. అట్లా చేస్తుండు నాయన, నాకు మీరే న్యాయం చేయాలి. గోస పాడుగాను ఇన్నర అనుల్లా ఇలా ఉత్తర కుమారుడి అడ్డమైన ఏషాలు 9 మాసాలు మోసి కని పెంచి నా కొడుకు ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆస్తి సంపాదించి పెడితే ఇక ఈమె కాడికెళ్ళి ఆస్తిని గుంజుకునేదే గాక ఈ వయసులో ఆమెను ఇంట్లోకెళ్ళి బయటికి ఎలగొట్టిరంట ఈ కసాయి కొడుకు, కావరం పట్టిన కోడలు. ఇక ముచ్చటేందంటే చిలకానగర్ లో ఉంటున్న ఈ వంగరి రమాదేవికి ఒక కొడుకు 3 బిడ్డలాట. 1997 ఇలా పెనివిటి కాలం చేసిండట. ఈమె 3 బిడ్డల పెండ్లీలు చేసి ఉన్న ఆస్తి మొత్తం కొడుకు శివశంకర్ కోసం కూడబెట్టిందట. అటెంక కొడుకు పెళ్లి కూడా చేసిందట. పెళ్లి కానంత వరకు తల్లిని మంచిగా చూసుకునేటోడట. ఇక పెళ్ళం వచ్చినాక కనీ పెంచిన తల్లిని దూరం చేసి ఉన్న ఆస్తి మొత్తం ఆయన పేరు మీద రాయించుకొని తల్లిని ఓల్డేజ్ హోమ్ కి పంపిండట ఈ కసాయి కొడుకు. కొన్ని దినాలు మంచిగానే ఓల్డేజ్ హోమ్ లో ఉన్న ఆమెకు సుస్థి అయిందట. ఇక ఆ పక్కనున్నోళ్ళు ఆ ఓల్డేజ్ హోమ్ స్టాఫ్ నువ్వు ఇటువంటి సమయంలో మీ పిల్లల కాడుండు మంచిది అని చెప్పిర్రట. సరే అని కొడుకు శివశంకర్ కు ఫోన్ కొడితే మా ఇంట్లోకి రావద్దు అన్నాడట. ఇక చేసేదేం లేక బిడ్డలకు ముచ్చట చెప్తే వాళ్ళు ఆమెను దగ్గరికి తీసుకొని ఈయనకి ఎట్లనైనా బుద్ధి చెప్పాలి అని మహిళా మండలి సభ్యుల్ని కలిసి వాళ్ళతోని ఇగో పోలీస్ ఠాణకు పోయి ఆ బట్టే బాస్ కొడుకు మీద కేసు పెట్టిర్రట.
మళ్ళీ ఈ మోతవారి తల్లి కూడా పెట్టిన ఆస్తులతోనే డాగ్స్ గ్లోబల్ హై స్కూల్ అని ఒక ఈ స్కూల్ కూడా సొంతంగా నడిపిస్తున్నాడట. కన్న తల్లినే సరిగ్గా చూసుకోని నువ్వు ఆ ఈ స్కూల్లో పొలగాళ్లకు ఏం పాఠాలు చెప్తావురా వారి? మా అంటే ఆమె తినేకింత తిండి బుక్క నీళ్ళు ఎనికే నీకు నీ పెళ్ళానికి అంత విసుగొస్తున్నదా? చిన్నప్పుడు నేను తినకున్నా కూడా మా కొడుకు కడుపు నిండాలే అని ఆమె ఎన్నిసార్లు పస్తులున్నదో నీ అసువంటి మదం పట్టిన కొడుకులకు ఏం తెలుస్తుందిరా వారి? ఇప్పుడు మీ అబ్బాయిలను నువ్వెట్లా చూస్తున్నావో రేపు నీ పిల్లలు కూడా ఖచ్చితంగా నిన్ను అట్లనే చూస్తారు. చూసుకో బిడ్డ. ఓ పోలీస్ సార్లు ఇటువంటి అమ్మాయిలను చూసుకొని కొడుకుల మీద కఠిన చర్యలు తీసుకోరి సార్లు. వాళ్ళను ఇంట్లోకెళ్ళి బయటికి ఎలగొట్టాలంటే ప్యాంట్లు దడవాలి పనికి మాలిన పోరంబోకులకు. ఏంటి నాకు ఈ రైస్ బాగా For more videos like this, subscribe Big TV channel.